అంగారక గ్రహం మనం నివసిస్తున్న భూమి సౌర కుటుంబంలో భాగం. మన భూమితో పాటు మొత్తం 8 గ్రహాలు సైతం ఇందులో ఉన్నాయి అనేది మనందరికీ తెలిసిందే. వీటి గురించి ప్రత్యేకంగా టీశాట్ నెట్వర్క్ మీకు ఏవీలను అందిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు అంగారక గ్రహం గురించి తెలుసుకుందాం. అంగారకుడు అంటే కుజుడు, మార్స్. సౌర కుటుంబంలో సూర్యుని నుండి దూరాన్ని బట్టి చూస్తే 4వది, పరిమాణం పరంగా 7వది అంగారక గ్రహం. ఈ గ్రహాన్ని రెడ్ ప్లానెట్ లేదా అరుణ గ్రహమని, డస్ట్ ప్లానెట్ లేదా ఫియరీ ప్లానెట్, యుద్ధ దేవునిగా అంటే గాడ్ ఆఫ్ వార్ అని పిలుస్తారు. అంగారక గ్రహం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండడం. అంగారక గ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలం 24 గంటల 37 నిమిషాలు, పరిభ్రమణ కాలం 687 రోజులు. అంగారక గ్రహం అక్షము, ఆత్మభ్రమణము, దిన ప్రమాణము భూమిని పోలి ఉన్నందువల్ల ఋతువులు, రాత్రింబవళ్ల తేడాలు ఏర్పడతాయి. ఈ గ్రహంపై పగటి ఉష్ణోగ్రత 15 నుండి 20 డిగ్రీల సెంటీగ్రేడ్, రాత్రి అతి శీతల ఉష్ణోగ్రతలను కలిగి ఉంది. అంగారక గ్రహానికి 2 ఉపగ్రహాలు కలవు. అవి 1 ఫోబస్, 2 డెమోస్. 2011 నవంబర్ 26న అంగారక గ్రహంపై జీవరాశిని పరిశీలించేందుకు అమెరికా క్యూరియాసిటీ అనే నౌకను పంపడం జరిగింది. అంగారక గ్రహం మరియు సూర్యుడికి మధ్య సగటు దూరం సుమారు 228 మిలియన్ కిలోమీటర్లు, అంటే 142 మిలియన్ మైళ్లు. అంగారకుడి కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉండటం వల్ల ఈ దూరం మారుతూ ఉంటుంది. సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు పెరిహేలియన్ అంటే సుమారు 206.6 మిలియన్ కిలోమీటర్లు, అత్యంత దూరంగా ఉన్నప్పుడు అఫేలియన్ అంటే సుమారు 249.2 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. అంగారక గ్రహం భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు సుమారు 54.6 మిలియన్ కిలోమీటర్లు, అత్యంత దూరంగా ఉన్నప్పుడు సుమారు 401 మిలియన్ కిలోమీటర్లు, సగటు దూరం సుమారు 225 కిలోమీటర్లుగా ఉంటుంది. సూర్యుని నుండి అంగారక గ్రహం మీద కాంతి చేరేందుకు సుమారు 12.7 నిమిషాలు పడుతుంది.